సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. గరుడ పురాణం రెండవ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గరుడ పురాణం అనేటటువంటిది చాలా అంశాలతో కూడుకున్నటువంటిది. నేను మీకు సంక్షిప్తంగా చేస్తున్నాను, పరిచయం చేస్తున్నాను దీన్ని. అంటే ఏదైతే మీకు అవసరమో అది మాత్రమే మీకు చెప్తున్నాను. నేటి కాలంలో మరణం తర్వాత ఏం చెయ్యాలి అనేటటువంటి అంశం చాలామందికి తెలియదు. మనమంతా కూడా రెండు వర్గాలుగా విభజించుకొని ఉన్నారు. కొంతమంది శివమతమని, మరి కొంతమంది రామాంజన మతమని వారి వారి సంప్రదాయాల ప్రకారంగా ఏదో చేస్తూ ఉంటారు. అసలు గరుడ పురాణంలో చెప్పినటువంటి అంశాలను చేస్తున్నావా లేదా అనేది మనం ఇక్కడ ప్రస్తావన చేయాలి. ప్రస్తుత కాలంలో ఇవన్నీ చేయటం అనేది సాధ్యపడవు అని మాత్రం అనలేం, చేసేవారు లేరు అని మాత్రం గట్టిగా చెప్పాలి. చనిపోయిన బాధపడుతున్నటువంటి వారి యొక్క బాధను పట్టించుకోకుండా అక్కడ కూడా దోపిడీ అనేది ప్రారంభమైంది. ప్యాకేజీలు వచ్చేసినాయి. మరణించిన తర్వాత శ్మశాన వాటికి తీసుకుపోయేంత వరకు ఓ ప్యాకేజీ, దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా వారే తెస్తున్నారు. అంతా ప్యాకేజీలో నడుస్తున్నాయి. కనుక ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే మరణ సమయం అనేది ఎలా ఉంటుంది అనేది మనకు మొట్టమొదటిగా తెలుసుకోవాలి. పూర్వభాగంలో ఏం చెప్పుకున్నాము? సూక్ష్మదేహాన్ని గురించి వర్ణించుకున్నాం. ఆ సూక్ష్మదేహమే ప్రయాణం చేస్తూ ఉంటుందని. ఈ భాగంలో మనం చనిపోయే ముందు ఎలా ఉంటుంది, ఎలా చనిపోతాము, ఎక్కడికి వెళ్తాము అనే అంశాన్ని పరిశీలించి చూస్తాం. చూడండి, మనకు గాఢ నిద్రలో ఒక కల వచ్చిందండి. ఏమిటా కల? ఓ భయంకరమైనటువంటి అడవిని, ఆ అడవిలో మనం ప్రయాణం చేస్తున్నామని, అందులో రకరకాలైనటువంటి జంతువులను మనం తప్పించుకుంటూ భయం చేత వణుకుతూ చెమట్ల పట్టుతూ వెళుతున్నప్పుడు ఏదో ఒక భయానకమైనటువంటి ఓ భూతమో, ఓ పిచాచో, లేకపోతే ఓ యొక్క పులో సింహమో మన మీదకు వచ్చి పడిపోయినట్టు కల వచ్చింది. ఏం చేస్తామండి? పెద్దగా అరిచి ఓ అని పైకి లేచి కూర్చుంటాం. చెమట్లు పట్టిపోయి ఉంటాయి. పక్కన భార్య పడుకొని ఉంటుంది, పిల్లలు పడుకొని ఉంటారు. ఆ అరుపులకి వాళ్ళు కూడా బెంబేలెత్తిపోయి లేస్తారు. ఏమయ్యా అంతలామని అరిసినావు అని అడుగుతుంది భార్య. చెమట్లు పట్టిపోతాయి. వాడికి అది స్వప్నము అన్న సంగతి ఎప్పుడు వస్తుంది? వాడు జాగ్రత్త స్థితిలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పటికే వణుకుతుంటాడు, భయపడిపోయి ఉంటాడు. అబ్బా, ప్రాణం లేసొచ్చింది, భయంకరమైనటువంటి కళ అని ఆ కళల గురించి వర్ణించి చెప్తాడు. అప్పుడు మీరు ఆయన కలగాంచినటువంటి అరణ్యానికి వెళ్ళి ఆయన్ని భయభ్రాంతులను చేసినటువంటి వాటిని నాకు చూపించవయా, వాటి అంతు నేను తేలుస్తాను అని భార్యాపుత్రులు అన్నారనుకోండి, వాళ్ళని ఏమంటాం? ఎర్రోళ్ళని అంటాం కదా. నువ్వు కలలో చూచి భయం చేత వణికిపోయినటువంటి ఆ ప్రక్రియ అంతా దేని ద్వారా తెలిసింది నీకు? అదంతా మనోకల్పితమే. కానీ మనోకల్పితమనైతే నీకు తెలియదు. చెమట్ల బట్టి భయం చేత వణికిపోయినావు, అన్నీ జరిగినాయి. ఎప్పుడు స్పృహ వచ్చిందో అది కళని అర్థమైంది. స్పృహ రాకపోతే అది యథార్థం అనిపిస్తుంది. లేదు, నువ్వు కలగాంస్తున్నంత వరకు ఇది కళ, నేను ఫలానా దగ్గర ఫలానా అడ్రస్లో పడుకోనున్నాను అనే స్పృహ ఉంటుందా? ఉండదు కదా. ఎలాగైతే నువ్వు కలలో భయభ్రాంతులు చెందినావు, అదే కలలో ఒక
సుందరమైనటువంటి దృశ్య ప్రపంచాన్ని చూచినావు, రమణీయమైనటువంటి మహిళా లోకాన్ని దర్శించావు, ఆనందంగా ఆడ కేలింతలు కొట్టినావు, వారి యొక్క మధ్యలో నువ్వు ఎంతో ఆనందంగా గడుపుతున్నావు. నిద్ర లేచిన వెంటనే అయ్యో రాత్రి అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి కళ వచ్చింది, ఆ కళను మాటి మాటికి నువ్వు తలుచుకొని ఆనందపడుతూ ఉంటావు కదా. అది స్వర్గం లాంటిది. భయభ్రాంతులతో వచ్చేవి చూసావు, అది నరకం లాంటిది. ఇప్పుడు అర్థమైందా? స్వర్గము నరకము ఎవరు సృష్టించుతున్నారు? నీ మనస్సు. మన ఏవ కారణం, మనస్సే కారణం. దేనికి? బంధ మోక్షయో, బంధానికి మోక్షానికి కారణము మనస్సే. అట్టి మనస్సుకు రూపం లేదు. మనసు ఇలా ఉంటుంది అని చెప్పలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, డాక్టర్ పరిశీలించి చూచాడు, నీ కిడ్నీలు చూసినాడు, నీ హార్ట్ చూచినాడు, దానికి సంబంధించినటువన్నీ మీకు స్కాన్ చేసి చూపిస్తారు. కానీ మనస్సు అనేటటువంటి దాన్ని స్కాన్ చేసి చూపించేటటువంటి వాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టడు కూడా. అదేమంటండి మెదడు చూపిస్తున్నారు కదంటే, మెదడు మనసు కాదు, అది ఒక పరికరం. నేను చెప్పే కదా ఇందాక, ఒక ఇన్స్ట్రుమెంట్ అని. మనస్సుకు మెదడు ఒక ఇన్స్ట్రుమెంట్. అది ఇన్స్ట్రుమెంట్ చెడిపోయిందనుకో, సంగీతం నీకు అద్భుతంగా వచ్చు, కానీ ఆ కొట్టేటటువంటి మధ్యలో ఉంది, అది పాడైపోయిందనుకో, నువ్వు ఎంత సంగీత విద్వాంసులైనా కూడా మధ్యలో పని చేయకపోతే ఏం చేస్తావు? చేయలేవు. అలాగే మెదడు అనేటటువంటిది మనసు, దాని ద్వారా ఈ క్రియలన్నీ చేస్తూ ఉంటుంది. అది డిస్టర్బ్ అయిందనుకో, మెదడు పోయిందనుకో, మనసేం అలాగే ఉంటుంది, కానీ దాన్ని ఇన్స్ట్రుమెంట్ లేదు. అర్థం చేసుకోండి. అలాగే ఈ మనసు చేత సృష్టింపబడినటువంటి అనేకమైనటువంటి కర్మలు ఇప్పుడు చూడండి, ఎంతో రహస్యంగా చేసి ఉంటారు. నన్ను ఎవ్వరూ తెలీదు, నాకొక్కడికి తెలుసు. నేను పుణ్యాత్మన్నా పాపాత్మన్నా, ఏం పాపాలు చేశావో నా మనసుకు తెలుసు. తెలీదా? తెలుసు. కానీ బయటికి మాత్రం మనం మహాత్ములుగా నటించవచ్చు. నువ్వు అంతర్గతంగా నీకు తెలుసు, నువ్వు ఏ దుర్మార్గుడు, నువ్వు ఏమేం పని చేసినావు, ఏ దౌర్భాగ్యమైన పనులు చేసినావు, అవన్నీ మనసులో ఉంటాయి. ఈ దేహం వదిలేస్తాం చూసావు, ఆ మనసుతో పాటే అవి అప్పుడు నిన్ను నరకానికి తీల్చిపెట్టము, స్వర్గానికో అక్కడ దొరుకుతుంది నాయన. అంతేగాని సైన్స్ చాలా డెవలప్ అయిపోయింది, వీటన్నింటినీ నమ్మకూడదు. సైంటిస్ట్ అయినా కలగంటే వాడికి భయంతోనే లేస్తాడు. వాడు నిద్రపోయేటప్పుడు నేను సైంటిస్ట్ అనేటటువంటి స్పృహ ఉండదు. ఒక డాక్టర్ ఉన్నాడు, సర్జన్ ఉన్నాడు, వాడి శరీరమైనటువంటి భాగాలన్నింటినీ కూడా తొలగించి సర్జరీ చేస్తూ ఉంటాడు కదా. ఒక డాక్టర్కి ఇదేంది? ఈ శరీరం ఒక ఆబ్జెక్ట్ అంటారు డాక్టరు. మరి ఈ ఆబ్జెక్టును చూసి కామక్రోధ మదమాత్సర్యాలు నీకు కలగటం లేదా నాయన? ఒక స్త్రీ ఉంది, స్త్రీ యొక్క దేహం అంతా కూడా ఒక ఆబ్జెక్టే. కానీ ఆ ఆబ్జెక్టును చూసి డాక్టర్ ఆబ్జెక్ట్ అనుకుంటాడా? లేకపోతే మరి ఆబ్జెక్ట్ అనుకునేటటువంటి వారు వివాహం చేసుకోవడం దేనికి? ఆబ్జెక్ట్కు చెప్పండి. కనుక శరీరం పరిజ్ఞానం ఉన్నప్పటికీ కామం, క్రోధం, మదము, మాత్సర్యము అనేటటువంటి దుర్గుణాలను రేపిచ్చేది ఎవరు? మనస్సు. అర్థమవుతుంది? అలాంటి మనస్సు మనం చేసినటువంటి కర్మలు, ఆ సూక్ష్మ దేహమే. దాన్నే తెలియని వారు ఏమంటారు? ఆయన ఆత్మండి అంటారు. ఆత్మ అనేటటువంటిది పరమాత్మ స్వరూపం. అది ఆ సూక్ష్మదేహానికి చైతన్యాన్ని ఇచ్చేటటువంటిది ఆత్మ. ఇప్పుడు ఈ రూమ్లో కరెంటు ఉంది, ఈ కరెంటు ద్వారా లైట్ వెలుగుతుంది, కెమెరా పనిచేస్తుంది, ఏసీ పనిచేస్తుంది. వీటన్నిటికీ కారణము విద్యుత్తు, కరెంటు. కరెంటు పోయిందనుకో ఇవన్నీ ఆగిపోతాయి. అలాగే ఈ సూక్ష్మదేహానికి శక్తినిచ్చేటటువంటిది ఉంటుందే, దాన్ని ఆత్మ అంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ లైటు ఉంది నాకు, ఈ లైట్ ప్రకాశంలో నేను చెప్తున్నాను, అబ్బా చాలా బాగా చెప్తున్నాడు, నేను లైట్ ఎగిరి చప్పట్లు కొడుతుందా? కొట్టదు కదా.
కెమెరా ఉంది, అబ్బాయి నువ్వు సరిగ్గా చెప్పడం లేదని ఆగిపోతుందే? ఆగిపోదు, దాని పని దాన్ని చేసుకుంటుంది. అలాగే ఈ సూక్ష్మదేహాన్ని భౌతికమైనటువంటి ప్రపంచంలో ఏం చెప్తున్నారు? ఆత్మ, దాన్ని దెయ్యము, భూతము. భూతం అంటే ఏమిటి? భూతకాలము, గతించిపోయిన కాలమంతా కూడా, గతించిన చేష్టలన్నీ ఒక దగ్గర చేర్చుకొని ఈ సూక్ష్మదేహం తిరుగుతుంటుంది కాబట్టి దీన్ని ఏమన్నారు? భూతము అన్నారు. భూతం అంటే అది గడిచిపోయినటువంటి కాలము అని. దయ్యము, దయ్యలేనటువంటిది, శరీరమే లేదు దానికి, ఇక దయ్య ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ దెయ్యాలు గారు. కనుక చనిపోయినటువంటి వ్యక్తిని ఆత్మ సంచరిస్తుంది అనేటటువంటి వాడు అజ్ఞాని. ఆత్మ ఎప్పుడు సంచరించేది కాదు, వెళ్ళేది కాదు, పోయేది కాదు. అది ఒక దగ్గర ఉండేది కాదు, ఒక దగ్గరికి వెళ్ళేది కాదు. అది సర్వత్రా నిండినటువంటి పరమాత్మ స్వరూపమే ఆత్మ. ఆ సబ్జెక్ట్ తర్వాత చెప్తాను నేను. ఇక్కడ మనము సూక్ష్మదేహాన్నే దెయ్యమని, ఆత్మని వ్యవహారికంలో అంటుంటారు. ఇప్పుడు ఈ యొక్క దేహము మరణ సమయం వచ్చేసిందండి. ఈ మరణ సమయంలో ఏం జరుగుతుంది? వాడు పడిపోతాడు. పడిపోయిన తర్వాత మరణం ఎలా ఉంటుందో గరుడ పురాణం చెప్తుంది. చూడండి, భయం అనేది ఉంది కదా, మనందరం కూడా భయపడేది దేనికి? మరణానికే భయపడతాం. భయం దేనికి ఉంటుంది? పూర్వం అనుభవించినటువంటి వస్తువు మీదనే భయం ఉంటుంది. పూర్వం అనుభవంలోకి లేదనుకో, భయం ఎందుకు ఉంటుందండి? ఒకసారి అర్థం చేసుకోండి. నువ్వు ఒక విషయానికి భయపడుతున్నావు అంటే కారణం ఏమిటని? భయం అంటే ఏమిటి? అనుభవించినటువంటి విషయమే భయాన్ని కలుగుతుంది. నేను కరెంటు పని చేస్తూ ఉన్నాను, షాక్ అని షాక్ కొట్టింది. అప్పుడు ఏమవుతుంది? భయం కలిగింది, అయ్యో షాక్ కొడుతుంది అని. నువ్వు ప్రతిసారి ఇక కరెంటునితో పనిచేసేటప్పుడు జాగరూకుడై ఉంటావు, జాగ్రత్తగా చేస్తావు. దేనికోసం? ఆ భయాన్ని దృష్టిలో ఉంచుకొని. అలాగే మరణము అనేటటువంటిది మనకు మహత్ భయాల్లో కల్లా మరణ భయం, భీతి. పూర్వం అనుభవించాం కాబట్టి అయ్యో మళ్ళీ ఈ శరీరం పోతుంది, ఎక్కడికో తీసుకెళ్తావు, ఎక్కడికో వెళ్తావు, రకరకాల బాధలు పడి మళ్ళీ ఈ శరీరం అనేది లభించడానికి ఎంతో కష్టము అని అంటారు. అనేక మంది చెప్తారు ఇవన్నీ లేవండి, పూర్వజన్మ అనేటటువంటిది లేదు, ఉత్తర జన్మలు లేవు, ఏమీ లేవు, ఇదే ఫస్ట్ జన్మ అంటారు. ఇదే ఫస్ట్ జన్మ అయితే కుంటోడు, గుడ్డోడు, కళ్ళు లేనివాడు, కాళ్ళు లేనివాడు, ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయండి? భగవంతుడు అందరిని ఒకే రకంగా సృష్టించాలి. వ్యత్యాసం చూపించాడు అనుకో పక్షపాతం ఉంటుంది. భగవంతుల్లో పక్షపాతం ఉండేందుకు ఆయన దేవుడు అనేదానికి అర్హత లేదు. మరి ఈ కర్మలన్నీ ఉన్నాయి కదా. ఒకడు పుట్టుగుడ్డు వాడు ఉంటాడు, వాడి కళ్ళు కనపడు పుట్టంగాని, వాడు ఏ లోపం చేసి ఉంటాడు? అవన్నీ కూడా వాదనంతో తేలేటటువంటివి కావు. ఇవి సత్యాలు, నగ్న సత్యాలు అని గ్రహించాలి. ఇప్పుడు అర్థమైంది కదా. మనోకల్పితమైనటువంటి ఈ యొక్క దేహాన్ని మరణ సమయంలో ఎలా ఉంటుందో మనం తర్వాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు.